హలో అందరికీ నేను బుజ్జి వెల్కమ్ బ్యాక్ టు కొత్త వైబ్ తెలుగు సినిమా డైలీ యోర్ డైలీ డోస్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఫిల్మీరా. నేను పండు హియర్ విత్ బుజ్జి ఫర్ టుడేస్ సినిమా డోస్. మీరు చూడండి, ఈ పాడ్కాస్ట్ ఏఐ జనరేటెడ్ బై కొత్త వైబ్. కొన్ని చోట్ల థింగ్స్ కుడ్ బి స్లైట్లీ ఆఫ్ యాజ్ ఏఐ లర్న్స్ అండ్ ఇవాల్వ్స్ ఇట్స్ తెలుగు. సో కొంచెం క్షమించి ఎంజాయ్ ద ఫన్. And for all the latest updates, reviews and box office numbers, kottavibe.com is the place to be. చాలా బావుంది పండు. లెట్స్ డైవ్ స్ట్రైట్ ఇన్ టు ద బాక్స్ ఆఫీస్ నంబర్స్ ఫర్ దిస్ వీక్. సాథి లీలావతి ఈజ్ రన్నింగ్, బట్ ఇండియా నెట్ ఈజ్ ఓన్లీ 1.06 crore, వరల్డ్ వైడ్ 0.75 crore. అయ్యో, కొంచెం తక్కువగా ఉందిగా. యా, అది నిజం. గోదారి గట్టుపైన ఈజ్ డూయింగ్ బెటర్ దో. 3.33 crore ఇండియా నెట్ అండ్ 3.61 crore వరల్డ్ వైడ్. రేజర్ కూడా 1.47 crore ఇండియా నెట్, 1.66 crore వరల్డ్ వైడ్. చాలా మంది చూస్తున్నారు, బట్ మేబీ నాట్ ద బ్లాక్ బస్టర్ నంబర్స్ వి ఎక్స్పెక్టెడ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మూవింగ్ ఆన్ టు ద న్యూస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్ ఇన్ ఫర్ ఎ ట్రీట్. మే 20th జూనియర్ ఎన్టీఆర్స్ బర్త్డేలో చాలా అప్డేట్స్ వస్తున్నాయి. ప్రశాంత్ నీల్స్ డ్రాగన్ గ్లిమ్స్ అండ్ టైటిల్ రివీల్, ప్లస్ అప్డేట్స్ ఆన్ గాడ్ ఆఫ్ వార్ విత్ త్రివిక్రమ్ అండ్ దేవరా 2 పోస్టర్. చాలా ఎక్సైటింగ్గా ఉందిరా. నిజం చెప్పావు. అండ్ జైలర్ 2 రిలీజ్ డేట్ ఈస్ పుష్ టు September 4th అంట. రీషూట్స్ చేస్తున్నారు అని అంటున్నారు, సో క్వాలిటీ కోసం వెయిట్ చేయాలి. హోప్ అది ఒరిజినల్ లాగా బాగుంటుంది. రెవెన్యూ షేర్ ఫైట్ బాగా నడుస్తోంది బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. 40% అంట ఎగ్జిబిటర్స్ అడుగుతున్నారు. ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు, మీ థియేటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసుకోండి ముందు అని. ఇది చాలా పెద్ద ఇష్యూగా మారిపోతోంది. సాడ్ కదా. తమిళనాడులో సీఎం జోసెఫ్ విజయ్ స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు త్రిషా ఫిల్మ్ కరుప్పుకి 9 AM షోస్కి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ డిసిషన్, ఎస్పెషలీ విత్ ద రూమర్స్ అరౌండ్ దెమ్. సాయి పల్లవికి కొంచెం సెట్ బ్యాక్ వచ్చిందంట. రామాయణంలో హిందీ డెలివరీ కోసం వాయిస్ డబ్ చేయాలి అని అంటున్నారు. బాలీవుడ్ డెబ్యూలో యాక్సెంట్ క్రిటిసిజం వచ్చింది అని. అయ్యో, అది కొంచెం సాడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి ఎట్ 70 ఈ స్టిల్ మ్యాజిక్. 400 crore సక్సెస్ కొట్టాడంట. వెజిటేరియన్ డయట్, యోగా, వర్కౌట్, చాలా డిసిప్లిన్గా ఉన్నాడు. బాబీ డైరెక్షన్లో కొత్త మేకోవర్ చేస్తున్నాడు. సంక్రాంతికి మళ్లీ హిట్ కొడతాడని హోప్. కొరియన్ డ్రామా ఫ్యాన్స్కి పండగే. ద స్కేర్ క్రో ఆన్గోయింగ్ ఉంది, మరియు ద వండర్ఫూల్స్ ఓటీలో వస్తోంది May 15th. చా ఎన్వు ఉన్నాడు, రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఉంటుందంట. చాలా మంది చూస్తారిది. ప్రొడ్యూసర్ కేవీఎన్కి థలపతి విజయ్ పొలిటికల్ సక్సెస్ వల్ల కొంచెం రిలీఫ్ వచ్చింది. జననాయకన్ అండ్ టాక్సిక్ ఫిల్మ్స్కి బాక్స్ ఆఫీస్, ఓటీటీ రిటర్న్స్ పెరుగుతాయని హోప్. విజయ్ పబ్లిక్ ఇమేజ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఏపీ మినిస్టర్ కండులా దుర్గేష్ చెప్తున్నారు, డైరెక్టర్స్ సీనిక్ లొకేషన్స్ నేమ్స్ స్క్రీన్ మీద చూపించాలి అని. పుష్పలాగా టూరిజం బూస్ట్ అవుతుంది అని ఐడియా. చాలా ఇంట్రెస్టింగ్ ఐడియా ఇది. చూద్దాం ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో. నానీస్ ద ప్యారడైజ్ మేకర్స్ రీషూట్స్ రూమర్స్ని డినై చేశారు, బట్ ఫ్యాన్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ మోర్ ప్రమోషనల్ కంటెంట్, నాట్ క్లారిఫికేషన్స్. కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నారంట. క్యాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ స్టార్స్ ఐశ్వర్యారాయ్, ఆలియా భట్, తారా సుటారియా ఉన్నారు. గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఇండియన్ సినిమా, ఫ్యాషన్ని చూపించడానికి ఇది చాలా పెద్ద ఛాన్స్. నువ్వేమంటావురా? యాక్టర్ విజయ్ సీఎం అయ్యారు తమిళనాడుకి. కాలీవుడ్లో నెక్స్ట్ థలపతి ఎవరు అని డిస్కషన్ స్టార్ట్ అయింది. చాలా పెద్ద వాయిడ్ ఫిల్ చేయాలి కదా. ఓకేరా, వెళ్ళముందు మన ట్రెడిషనల్ సటైర్ టైం చేసుకుందాం. ఈ వీక్ చాలా న్యూస్ ఉన్నాయి, బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, సినిమా ఇండస్ట్రీలో ఏమైనా జరగచ్చు. అయ్యో, ఇది గమనించాల్సి ఉంది. నిజం చెప్పు బుజ్జి, ఈ సీఎం విజయ్ డిసిషన్ చూడండి. త్రిషాకి స్పెషల్ ట్రీట్మెంట్ అంట. నెక్స్ట్ టైము ఎవరైనా డైరెక్టర్కి కొంచెం సీఎంకి క్లోజ్ అయితే 9 AM షోస్కి పర్మిషన్ ఇవ్వొచ్చేమో. హహా, కరెక్ట్గా చెప్పావు పండు. మరియు ఆ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అప్డేట్స్ కోసం వెయిట్ చేయడం చాలా కష్టం. డ్రాగన్ గ్లిమ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, బట్ టైటిల్ రివీల్ కూడా అవుతుంది అని అంటున్నారు. మేబీ టైటిల్ డ్రాగన్ కాదు, నాగా అని పెడతారేమో. అయ్యో, అది కూడా బావుంది. ఓకేరా, మళ్ళీ కలుద్దాం టుమారో. మీరు ఎంజాయ్ చేయండి. బాయ్. మళ్ళీ కలుద్దాం.
అండ్ డోంట్ ఫర్గెట్, ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుగు సినిమా kottavaibe.comలో మన చాట్ బాట్ని అడగండి. అది మన సినిమా నాలెడ్జ్కి లివింగ్ లెజెండ్ రా. బాయ్ బాయ్.